ఫీలింగ్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చే మనకి ఫుడ్ గురించి గొడవ పడింది అనమాట తనుజ గారికి కళ్యాణ్ గారికి. సో దాంట్లో కూడా కొంచెం ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా ఉంటే బాగుంటది అనిపిస్తుంది అండి తనుజ గారు. ఇంకేం లేదు, మీరు చాలా మంచిగా ఆడుతున్నారు, కొంచెం ఇలానే ఆడుతూ ఈ పక్కన మాటలు వినిపించుకోవద్దండి. రమ్య గారి మాటలు వినేసి మాధురి గారు ఎదవయ్యారు, రమ్య గారిని బయట తోస్తారు. ఇప్పుడు మీరు కానీ విన్నారంటే మిమ్మల్ని అంటే తొయలేలే, మిమ్మల్ని దోస్తే ధైర్యం ఎవరు లేదు, బిగ్ బాస్ కూడా లేదు అక్కడ, ఎందుకంటే టీఆర్పీ దమ్మడే పడిపోతాయి. సో అది వేరే విషయం. సో ఫైనల్ గా అయితే జాగ్రత్తగా ఆడండి, జాగ్రత్తగా ఉండండి. ఇంకా కొన్ని వీక్స్ ఉన్నాయి, నిజంగా ఆడండి, రియల్ గా ఆడండి. సో బట్ ఒకటైతే చెప్పగలుగుతాను, ఈ సీజన్ లాగా ఏ సీజన్ లేదు. సుమన్ శెట్టి గారు ఏందండి, వస్తున్నారు, ఆడతారు, వెళ్తారు, సేఫ్ నామినేషన్ చేసుకుంటుంటాడు. ఆయన చేసిన తప్పులు మాత్రం ఆయన కనపడవు. ఆయన క్యాప్టెన్సీలో ఆయన నిద్రపోవచ్చు, అది తప్పు కాదు. అదే బయట వాళ్ళు మాత్రం ఏమైనా చేస్తే మాత్రం నువ్వు నన్ను తిట్టావు, నువ్వు తొక్కలో అన్నావు, ఇంకోటి అన్నావు అంటాడు. అదేందో నాకు అర్థం కాదు. ఆయన చేసినప్పుడు లేదా, ఆయన దాని గురించి ఎవరు నామినేట్ చేయలేదు, అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. చిన్న చిన్న తుపాస్ నామినేషన్ చేస్తున్నారు అందరూ, మరి అది కూడా పాయింటే కదా. మరి ఆయన ఎందుకు చేయలేకపోయారు అంటే, మీతో మంచిగా ఉంటే నామినేషన్ చేయరా? అలా అనుకున్నప్పుడు ఇమాన్ గారు కూడా తనుజ గారు నుంచి చేయకూడదు కదా. సో అట్లా ఆయిషా ఆడుంది బ్రో, నన్ను